మనము రోడ్డు మీదకి ఎందుకు వస్తాం? ఓ బైకో, ఓ ఆటోనో, ఓ కారో, లేకపోతే ఓ లారో, ఓ డీసీఎమో, లేకపోతే ఓ బస్సో ఎందుకు వస్తాం? ప్రయాణం చేయడానికి వస్తాం, మన గమ్యాన్ని చేరుకోనికి వస్తాం. అంతేగాని రోడ్డు మీద వండుకోనికి రాం కదా. మనలో కొంతమంది డ్రైవర్లు, కొంతమంది బండ్లు నడిపించేటప్పుడు ఒక విచిత్రంగా ప్రవర్తిస్తారు. ముందు ఏమున్నదో, ముందు ఏం జరిగిందో తెలుసుకోకుండానే ఆవేశపడతారు, ఆరని కొడుతూనే ఉంటారు. ఇప్పుడు మనము ట్రాఫిక్కి వెళ్ళిపోతుంటే 1, 2, 3 బండ్లు ఉంటాయి. 3 బండ్ల ముందట ఒక బండి ఆగి ఉంటుంది. ఆ బండి వెనుక ఈ బండి ఆగుతుంది, ఆ బండి వెనుక ఈ బండి ఆగుతుంది, ఆ బండి వెనుక మనం ఉన్నాం అనుకో, మనం ఏం చేస్తాం? 2 నిమిషాలు చూడంగానే ఆరని కొడుతూనే ఉంటాం ఏ దమ్ముగా. మన బండి ముందటోడు కూడా కొడతాడు, మన బండి వెనుకోడు కూడా కొడతాడు. అయితే ఆ బండి ముందటోడు, ఆ బండి కంటే ముందటోడు ఉంటాడు చూసినా, వానికి తెలుసు ఆ బండి ముందట ఎందుకు ఆగింది, దేని కొరకు ఆగింది. బ్రేక్ డౌన్ అయ్యి ఆగిందా, లేకపోతే ఎవరన్నా ఎదురుంగా వచ్చిర్రా, లేకపోతే ఎవరన్నా రోడ్డు దాటుతుర్రా, లేకపోతే రోడ్డు మీద ఏదన్నా పెద్ద గుంతున్నదా, ఇట్లాంటివన్నీ ఆ ముందట ఎవరైతే ఆగిరో ఆయనకు తెలుస్తుంది. ఆయన అయితే రోడ్డు మీద వండుకోనికి రాలే కదా, రోడ్డు మీద సంసారం చేయడానికి రాలే కదా, రోడ్డు మీదే ఉండి ఇక పని పాట లేకుండా కూర్చొనికి రాలే కదా, తను కూడా పోవాలి కదా. ఇక తెగ ఆరని కొట్టేస్తూ ఉంటాం, ఆరని కొట్టేస్తూ ఉంటాం. కానీ ముందు వాడు ఏ పరిస్థితులలో ఉన్నాడో, ఎందుకు ఆగిండో అర్థం చేసుకోం. తొందర ఎక్కువ. ఇక ఇప్పుడే ఉత్సొత్తాంది, షెడ్డి పట్టుకొని కూర్చున్నట్టే ఉంటుంది వ్యవహారం. ఇక ఏడ బాత్రూమ్ ఉన్నదా, పోయి ఉచ్చబోయాలి అన్నంత ఆవేశంగా ఇక మనం ఒకటే ఆరని కొడతా ఉంటాం. ఇక ముందటోడి మీద ఆవేశపడతాం, ఆ ముందటోడి మీద ఆవేశపడతాడు. కానీ ఆ ముందటోడు ఉంటాడు చూసినా, వాడికి తెలుసు ఆ ముందట ఎందుకు ఆగిందో. వాడు ఓపికతోటి ఉంటాడు. 2వ బండోడు, ఇక 3వ బండోడు, 4వ బండోడు, 5వ బండోడు, ఇక వెనుకొచ్చిన వాళ్ళందరూ ఇక డ్యూటీలో కాడ టైం అయిపోతుంది, ఇక మనం అనుకున్న గమ్యం తొందరగా పోవాలి అని ఇక ఆవేశపడతా ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ముందట ఏం జరిగిందో మనకు తెలియదు. వాడైతే రోడ్డు మీద వండుకోనికి రాలే కదా, అర్థం చేసుకోవాలి. 2 నిమిషాలు అటు ఇటు వెనక ముందు వెళ్ళిపోతే అయిపోయాయి. అంతేగాని ఆవేశపడి వాడి మీద కోపపడి గుర్కాయించి చూసి, అరే వాడు ఖాళీగా కూర్చోనికి రాలేదబ్బా, వాడు కూడా నీ లెక్క సమయానికి డ్యూటీకో, లేకపోతే ఏదైనా పని మీదనో, ఏదైనా ఫంక్షన్కో, ఏడుకో పోవడానికే వచ్చిండు. అర్థం చేసుకోవాలి. రోడ్డు మీద అట్లాంటి సమస్యలు అనేవి కంపల్సరీ ఉంటాయని. అంతేగాని ఇక వాడు ఆగిండు అని చెప్పి వెనక ఒకటి ఆరని కొట్టి బుద్ధలు దమ్ చేస్తారు ఒక్కొక్కడు. ఓపికలు ఉన్నాయి. అర్థం చేసుకోండి.